ఎంకరేజ్మెంట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మాస్టర్స్ నుంచి, మా నుంచి కూడా ఎప్పటికీ మీకు తోడు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మేము కూడా కరాటే నేర్చుకోవాలని చెప్పి చాలా ఆశపడి కరాటే చూస్తుంటే, అప్పుడు చిన్నప్పుడు సినిమాలు చూస్తుంటే భానుచందర్ గారిని, అర్జున్ గారిని, సుమన్ చూస్తుంటే అరే మేము కూడా కరాటే నేర్చుకొని ఇట్లా గొప్ప స్థాయికి పోవాలని ఆలోచించే వాళ్ళము. అట్లానే చిన్నప్పుడు కూడా నేను కూడా మా మాస్టర్ వేణుగోపాల్ అని ఉంటుండే పడంచారు, మాకు కూడా చూడగా కరాటే నేర్పిస్తుంటాను. నేను కూడా కొన్ని రోజులు పోయినట్టు. అంటే ఆ విద్య అనేది చాలా ఒక డిఫరెన్స్ ఉంటుంది. మనం ఆత్మ స్థైర్యంతో ఎక్కడైనా ఒక 10 మంది వచ్చి మనల్ని ఇక్కడ అన్యాయం జరుగుతున్న రోజు ఆ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళని కాపాడే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ ట్రైనింగ్ తీసుకొని కూడా మీరు అందరూ కూడా ఇంకా ముందుకు సాగాలి. అట్లనే సోషల్ చూడండి వాళ్ళకు కూడా 11 టోర్నమెంట్ నిర్వహించారు. ఇంకా ఎన్ని టోర్నమెంట్ నిర్వహించినా నా నుంచి, మా మిత్రుల నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందన్న. ఎందుకంటే సుమన్ సార్ కూడా ఎన్నో సేవలు చేస్తుంటారు కరాటీలో కూడా. ఆయన కూడా మీరు అందరూ రమణ, అదేవిధంగా మా అనిల్ కుమార్ అన్న, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్లకు పిల్లలను ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్న మీ మాస్టర్లకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. కరాటీలో ఉన్న మీ నేర్చుకొని వాళ్ళకు స్కిల్స్ ఉన్నాక కూడా గవర్నమెంట్ ఇంతకుముందు మన సీనన్న కూడా చెప్తాడు, గవర్నమెంట్లో కూడా పీటీ వ్యవస్థలో ఎట్లయితే ఉంటుందో పీటీ వ్యవస్థ స్పోర్ట్స్కి ఎట్లా ఉంటుందో దీన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఈ కరాటీలో కూడా ఒక క్లాస్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఉద్యోగాలు కలిగించేటట్టు చెప్పాలని చెప్పారు. మేము కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రులకు కూడా మేము దాన్ని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.